నిన్న గురువారం ఆగస్టు 15న రిలీజ్ అయిన మన మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ ముందు రోజు బుధవారం ఆగస్టు 14న ప్రీమియర్స్లో 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక మొదటి రోజు కలెక్షన్స్ ప్రీమియర్స్తో కలిపి చూసుకుంటే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ వచ్చింది మొదటి రోజు ప్రీమియర్స్ కలిపి. ఇక రాయలసీమ నుంచి 1.5 కోటి, ఉత్తరాంధ్ర నుంచి 1 కోటి, ఈస్ట్ గోదావరి నుంచి 50 లక్షలు, వెస్ట్ గోదావరి నుంచి 40 లక్షలు, గుంటూరు నుంచి 60 లక్షలు, కృష్ణా నుంచి 40 లక్షలు, నెల్లూరు నుంచి 40 లక్షలు. అలా టోటల్గా మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి మిస్టర్ బచ్చన్ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 60 లక్షలు గ్రాస్ వస్తే ఓవర్సీస్ అమెరికా నుంచి 80 లక్షలు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి మిస్టర్ బచ్చన్ సినిమా మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 2 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 11.5 కోట్లకు కొంటే 2 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజే. మరో 9.5 కోట్ల షేర్ వెనక్కి వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 9.5 కోట్ల షేర్ రావాలి అంటే మరో 18 నుంచి 19 కోట్లు గ్రాస్ రావాలి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 4 కోట్లకు కొంటే ఇక్కడ 75 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 3,25,00,000 షేర్ రావాలి అంటే 6.5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి కలిపి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 11.5 కోట్లకు కొంటే ఇక్కడ మొదటి రోజు వచ్చేసి 2.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 9 కోట్ల షేర్ రావాలి ఆంధ్రాలో హిట్ అవ్వడానికి, అంటే 18 కోట్ల గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ బచ్చన్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 28 కోట్లకు కొంటే మొదటి రోజు షేర్ వచ్చి 4.5 కోట్లు ఉంది. అంటే మరో 23.5 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో, అంటే 46 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్లకు కొంటే ఇక్కడ 30 లక్షల షేర్ వచ్చింది మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి, అంటే ఇంకా 1,70,00,000 షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ అమెరికా డిస్ట్రిబ్యూటర్లు కూడా 2 కోట్లకు కొంటే ఇక్కడ 40 లక్షల షేర్ వచ్చింది ప్రీమియర్స్తో కలిపి, అంటే 1,60,00,000 దాకా షేర్ రావాలి, ఇంకా అంటే 3 కోట్ల దాకా గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మిస్టర్ బచ్చన్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 31 కోట్లకు కొంటే మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 26 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 26 కోట్లు అంటే 52 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శుక్రవారం 2వ రోజు కాంపిటీషన్లో డబుల్ స్మార్ట్ ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సినిమాకు వచ్చిన టాకు రివ్యూస్ని బట్టి మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అది మన మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన మొదటి రోజు 8 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 5 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 31 కోట్లకు కొంటే 5 కోట్ల వెనక్కి వచ్చే మరో 26 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 26 కోట్ల షేర్ రావాలి అంటే మరో 52 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి. ఓకే, బాయ్.